మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది భాగ్యాధిపతి ధనభాగ్య యోగాలు ఎలా ఇస్తాడు అంటే, ప్రతి ఒక్కరికి లగ్న పంచమ భాగ్యాధిపతులు ముఖ్యము అని చెప్పుకున్నాం. లగ్నాధిపతి ఎలా ఉన్నారు అని స్థితి చూస్తాం, తర్వాత భాగ్యాధిపతి స్థితి చూస్తాం. ఈయనకి భాగ్యాధిపతి కుజుడు మకర రాశిలో ఉచ్చపట్టి ఉన్నారు. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అంటే ధనానికి సంబంధించిన వాడు కూడా ఉచ్చపెట్టి ఉన్నారు. అది ఏ భావం అయింది? లాభభావం అయింది. లాభభావం ఒకవేళ ఉచ్చుపట్టి ఉంటే, ఏ భావాధిపతి అయినా గ్రహాలు ఉచ్చుపట్టినప్పుడు ఏ భావాధిపతి ఏ భావంలో ఉన్నారు చూడాలి. చూడండి, లగ్నాధిపతి గురుగ్రహం ఇక్కడ రాసి ఉన్నాను. మీన లగ్నం, నక్షత్రం కూడా పునర్వసే, గురువే, 2 గురువులు వచ్చాయి. మరి ఇంకా భాగ్యాధిపతి కుజుడయ్యారు. ఈ కుజుడు లాభస్థానంలో ఉన్నారు. లాభకారకుడు గురుగ్రహమే. లాభకారకుడు గురుగ్రహమే. మరి ఈ గురువు లగ్నాధిపతి అయ్యారు. కుజుడు ఈయనకి అత్యంత శుభప్రదుడు. ఎందుకు? ఉచ్చక్షేత్రంలో ఉన్నారు కాబట్టి. ఇంకపోతే భాగ్యాధిపతి రాశ్యాధిపతి శని భగవానుడు ధనుస్సు రాశిలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, మీ భాగ్యాధిపతి ఏ భావంలో స్థితి పొందితే ఆ భావం నుండి మీరు మంచి ఫలితాలు అందుకోవచ్చు. అది మిత్రరాశ కానప్పటికీ, అంటే ప్రతి ఒక్కరి భాగ్యాధిపతి ఫస్ట్ తీసుకోండి. ఎవరు ఆయన ఎలాంటి స్థితి పొందారు? ఇలా ఉచ్చక్షేత్రం అనుకోండి, వెరీ గుడ్. మరి ఆ స్థితి మీ భాగ్యాధిపతి ఎవరో ఆయన భాగ్యాన్ని కూడా అందిస్తారు. మీ భాగ్యాధిపతి మీనలగ్నానికి భాగ్యాధిపతి కుజుడు, ఆయన ఉన్న రాశ్యాధిపతి కూడా భాగ్యాన్ని అందిస్తారు. కాబట్టి శని భగవానుడు అయ్యారు. ఈ లగ్నానికి శని భగవానుడు 12, 11 అధిపతి అయ్యారు. లాభస్థానానికి కూడా ఆధిపత్యం వచ్చింది. ఇంకపోతే మీ భాగ్యాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతి డైరెక్ట్గా సప్తమాధిపతిని, పంచమాధిపతిని, షష్టాధిపతిని చూస్తూ ఉన్నారు. అంటే ఈ గ్రహాలు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. మీ భాగ్యాధిపతి ఎక్కడ స్థితి పొందారో ఆ భావం మంచి ఫలితాలు ఇస్తుందండి. ఆ భావం అంటే ఏంటి? మీకు 11వ భావం అయింది. అంటే మీకన్నా పెద్దవారు, స్నేహితులు, సమాజం, లాభాలు. మరి మీ భాగ్యాధిపతికి ద్వితీయాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి అన్నింటా లాభాలు. ఇంకపోతే ఆయన ఉన్న రాశ్యాధిపతి, మీ భాగ్యాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతి శని భగవానుడు లగ్నానికి దశమంలో వక్రించి ఉన్నారు. దశమ కారకుడు బుధుడు. ఈయన 4, 7 భావాలకి కారకుడయ్యారు. 4, 7 భావాలకి కారకుడయ్యి మీ భాగ్యాధిపతిని స్థితి పొందిన రాశ్యాధిపతితో చూడబడుతూ ఉన్నారు. ఇది కూడా మంచిదే. అట్లాగే మీ భాగ్యాధిపతి 1, 2, 3, 4, 5, 6, 7 శుక్రుని మీద, రాహు మీద దృష్టి ఉంది. ఎట్ ఏ టైము రాహు శుక్రులు కూడా కుజుడిని చూస్తూ ఉన్నారు, కేతువుని చూస్తూ ఉన్నారు.
అలాగే మీ భాగ్యాధిపతి ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు, గమనించండి. మంచి ధనయోగాలు ఉంటాయి. స్వరాశి అయ్యింది. ఏదైనా గ్రహం చూస్తున్న రాశి తన స్వరాశి అయితే మరింత అభివృద్ధి ఉంటుంది. అట్లాగే లాభస్థానంలో ఉన్నారు. లాభకారకుడు గురుగ్రహం. గురుగ్రహానికి లగ్నాధిపత్యం వచ్చింది కాబట్టి గురువు అత్యంత శుభప్రదుడు. అట్లాగే గురుడు 1, 2, 3, 4 వ్యయస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వ్యయానికి సంబంధించిన ఇబ్బందులన్నీ శని ద్వారా అందనివ్వకుండా చేస్తూ ఉంటారు. మీ జన్మజాతక చక్రంలో భాగ్యాధిపతి ఎవరో చూడండి. ఆయన ఏ రాశిలో ఏ భావంలో ఉంటే ఆ భావం నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు 100%. భాగ్యాధిపతి భాగ్యంలో ఉంటే అది మరీ మంచిది. ఆ తర్వాత భాగ్యాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతి కూడా మంచి ఫలితాల్ని అందిస్తారు. అట్లాగే మీ భాగ్యాధిపతి ఎవరిని చూస్తూ ఉన్నారో, ఎవరితో కలిసి ఉన్నారో ఆ గ్రహాలు కూడా మంచి ఫలితాలు అందిస్తాయి. ఇన్ని రకాలుగా భాగ్యం అనేది వస్తూ ఉంటుంది. అయితే దశలకి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు వీరిది పునర్వసు నక్షత్ర గురు మహర్దశ అయిపోయి శని మహర్దశ వచ్చింది. శని మహర్దశ వచ్చింది. శని వక్రం మంచిదే. అంటే వ్యయ లాభాధిపతి అయిన శని భగవానుడు దశమంలో వక్రించి ఉన్నారు. దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అయితే 2018లో జన్మించిన వారు 6వ నెల ఇప్పుడు సుమారు 19, 20, 21, 22, 23, 24, 25, 24 6 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు వీరికి శని మహర్దశ స్టార్ట్ అయింది కాబట్టి శని భగవానుడు వ్యయకారకుడు అయ్యాడు కాబట్టి ఈ లగ్నానికి చదువు విషయంలో నెమ్మదిస్తుంది. అందుచేత జాగ్రత్త వహించాలి. ఇంకా బుధ మహర్దశ అయిపోయాక కేతు మహర్దశ వస్తుంది. తర్వాత శుక్ర మహర్దశ వస్తుంది. ఈ లగ్నానికి శుక్రుడు భగవానుడు యోగకారకం అయితే లేదు. కానీ భాగ్యాధిపతి ఉచ్చుపట్టి చూస్తూ ఉండడం వల్ల శుక్రదశ మంచి ఫలితాలను ఇస్తుంది. వెరీ గుడ్. శుక్రదశ ఎందుకు? భాగ్యాధిపతి దృష్టి ఉంది ఎవరి మీద? శుక్ర రాహువుల మీద ఉంది కాబట్టి భాగ్యాధిపతి ఏ గ్రహాలను అయితే చూస్తుందో ఆ గ్రహాలు కూడా భాగ్యంలో ఇవ్వడంలో ముందుంటారు. అలాగే ఆ గ్రహాలు పాపస్థానాలకు ఆధిపత్యం వహించిన గ్రహాలైతే ఇబ్బంది మొత్తం పోతుంది. దానితో పాటు గురుగ్రహ వీక్షణం ఉంటే ఇంకా మంచిది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏ భావం మీద ఉంది? చతుర్థ భావం వేరే గురు వీక్షణ ఉంది. అంటే బుధుడు సప్తమాధిపతి, చతుర్థాధిపతి అయ్యారు. బుధుడి మీద గురు దృష్టి ఉంది కాబట్టి బుధుడిచ్చే చెడ్డ ఫలితాలన్నీ ఈయన తీసేస్తారు. ఫస్ట్ చూసుకోండి, ప్రతి ఒక్కరి భాగ్యాధిపతి గురువర్గమైతే గురువర్గ గ్రహాలు ఉంటాయి. శనివర్గమైతే శనివర్గ గ్రహాలు ఉంటాయి. ఏంటి? 5, 9 అధిపతులు. ఈ రెండిటికి కారకుడు ఎవరు? గురుడు. భాగ్యంలో గ్రహాలు ఉంటే ఎవరికైనా సరే ఇండైరెక్ట్గా గురు అనుగ్రహం కూడా ఉంటుంది. ఆ గ్రహాలు ఏ
పాపస్థానాలు అయినప్పటికీ భాగ్యంలో ఉండడం వల్ల ఆ గ్రహాలన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి, భాగ్య ఫలితాలు ఇస్తాయి. 2, గురువర్గు శనివర్గు. ఎవరైనా సరే భాగ్యాధిపతి ఎవరిని చూస్తూ ఉన్నారో ఆ గ్రహాలు, ఎవరిని కలిసి ఉన్నారో ఆ గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. కాకపోతే ఆ గ్రహం యొక్క వర్గు అయితే ఇంకా మంచిది. వర్గు వారైతే 100% ఫలితాలు అందుకుంటారు. అట్లాగే భాగ్యాధిపతి స్థితి పొందిన రాశి అది, అంటే ఆయనకు ఆశ్రయం ఇచ్చిన రాశి తాలూకా ఓనర్ కూడా లగ్నానికి పాపి అయినప్పటికీ శుభాన్ని అందిస్తాడు. అందుచేత వీరికి భాగ్యం అనేది 100%. మరి ఉచ్చ క్షేత్రం గురించి చెప్పాము. అదే భాగ్యాధిపతి నీచ పొందితే ఎలాగండి? ధనుస్సు లగ్న జాతకులు, ఈ వ్యక్తి ధనుస్సు లగ్న జాతకులు ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యాధిపతి రవి. ధనుసు లగ్నానికి భాగ్యాధిపతి రవి అయ్యారు. ఒక్క నిమిషం అండి, సారీ. మకర లగ్న జాతకులు చతుర్థంలో గురువు ఉన్నారు, అంటే గురువుకి మిత్ర రాశి. మకర లగ్నానికి లగ్నంలో కుజుడు ఉచ్చుపడతారు కాబట్టి కుజ స్థానంలో గురుగ్రహం ఉన్నారు, మిత్ర రాశి మంచిదే. కుజుడు బాధకుడు అయినప్పటికీ. ఇంక నెక్స్ట్ పోతే లగ్నంలో కుజగ్రహం ఉన్నారు, చతుర్థాధిపతి లాభాధిపతి ఉచ్చ. మళ్ళీ డైరెక్ట్గా గురుడిని చూస్తూ ఉన్నారు. గురుడు ఈ లగ్నానికి శుభుడు కాదు, పాపి. మకర లగ్నానికి ఎందుకు? వ్యయాధిపత్యం, తృతీయాధిపత్యం వచ్చింది కుజుడికి. అంటే వ్యయాధిపత్యం వచ్చింది కాబట్టి వ్యయకారకుడు శని భగవానుడు. ఒక్క నిమిషం అండి, ఈయనకి శని భగవానుడు ధనుస్సులో, చంద్రుడు తులారాశిలో, కేతు సింహరాశిలో, శుక్రుడు స్వక్షేత్రం, లగ్నం మకర లగ్నం, కుజుడు ఉచ్చ, రాహువు కుంభరాశి, బుధ రవులు మీనరాశి. ఇది వీరి జాతకం. చూడండి, వీరు అడిగిన ప్రశ్న వెహికల్ అంటే అది లారీ కానీ ట్రిప్పర్ కానీ ఏదైనా సరే, చిన్న వ్యాన్స్ అయినా సరే వెహికల్ ఇబ్బంది పెడుతుంది. అంటే వెహికల్ వల్ల ఇబ్బంది వస్తుంది, యాక్సిడెంట్స్ అయ్యని. ఇక్కడ వీరికి చతుర్థ లాభకారకుడు కుజుడే, కానీ కుజుడు బాధకారకుడు లగ్నంలో ఉన్నారు. అయితే ఇప్పుడు కుజ మహర్దశ లేదు, మంచిది. ఇంక వీరికి సప్తమాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు, మకర లగ్నానికి భాగ్యాధిపతి, మకర లగ్నానికి షష్టాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి ఈ భాగ్యాధిపతి నీచ పొందాడు. భాగ్యాధిపతి నీచ పొందవచ్చా? భాగ్యాధిపతి ఎప్పుడూ నీచ పొందకూడదండి, గుర్తుపెట్టుకోండి. లగ్నాధిపతి ఎలాగైతే నీచం పడ్డారో భాగ్యాధిపతి కూడా నీచ పొందకూడదు. ఈయనకి
మీనరాశిలో నీచక్షేత్రమైంది. అయితే మీనరాశి అధిపతి గురుడు మిత్రస్థానంలో ఉన్నారు. ఆ స్థానాధిపతితో చూడబడుతున్నారు. చూడండి, ఇందాక చెప్పిన పాయింట్ గుర్తుకొచ్చింది కదా. భాగ్యాధిపతి ఎవరో ఆయన స్థితి పొందిన రాశ్యాధిపతి ముఖ్యం. ఆ రాశ్యాధిపతి గురుడయ్యాడు. భాగ్యాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతి గురుగ్రహం. ఈ గురుగ్రహానికి వ్యయాధిపత్యం తృతీయాధిపత్యం రావడం వల్ల ప్రజెంట్ బుధ మహర్దశ ఇబ్బంది పెడుతుంది. చూడండి, భాగ్యాధిపతి నీచపట్టి ఉన్నారు. అది ఒక మైనస్ పాయింట్. దశ స్టార్ట్ అయ్యింది, అది మైనస్ పాయింట్. వీరు చేస్తున్నది మోటార్ ఫీల్డ్. చతుర్థ స్థానాధిపతి ముఖ్యం. ఈ చతుర్థ స్థానాధిపతి చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అందులో గురుడు ఉన్నారు. మరి గురుడు వ్యయాధిపత్యం తృతీయాధిపత్యం వచ్చింది. గురుడు యోగకారకుడు కాదు. అయితే ఈ కుజుడికి బాధకాధిపతి కూడా వచ్చింది. బాధకాధిపతి అయ్యి చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు. స్వక్షేత్రమే అది. అయితే ప్రజెంట్ మహాదశ బుధ మహర్దశ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కుజుడయ్యారు. దశానాథుడి నుంచి భాగ్యాధిపతి ఎవరయ్యారు? కుజుడు. అలా చూసుకుంటే మీన లగ్నానికి కుజుడు యోగకారకుడు. కానీ దశ అన్నది ఇప్పుడు అంత ఫేవరబుల్గా లేదు. కాకపోతే బుధుడు భాగ్యాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతి గురుగ్రహం చతుర్థంలో ఉండి మిత్రరాశిలో ఉండి ఆ మిత్ర రాశ్యాధిపతితో చూడడం వల్ల అంత ప్రమాదం అయితే లేదు. కాకపోతే ఈ లగ్నానికి బాధకుడు అయ్యాడు కుజుడు, కాబట్టి జాగ్రత్త వహించాలి. శుక్రుడు స్వరాశిలో ఉన్నారు. ఈ లగ్నానికి అతి శుక్రుడు యోగకారకుడు అయ్యి శుక్రుడు పంచమంలో ఉండడం అనేది వీరికి మంచి బెనిఫిట్. 1, 2, 3, 4, 5, 6, 7 లాభస్థానాన్ని చూస్తూ ఉన్నారు. అందుచేత ధనానికి కానీ వేటికి కానీ ఇబ్బంది లేదు. ప్రజెంట్ దశ అధిపతి అది భాగ్యాధిపతి నీచపడ్డారు కాబట్టి కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి. అట్లాగే భాగ్యాధిపతి ఉన్న రాశ్యాధిపతి చతుర్థంలో ఉన్నారు. మిత్ర రాశి అయ్యి ఆ కుజుడితో చూడబడుతూ ఉన్నారు కాబట్టి ఇబ్బంది అనేది తక్కువ ఉంటుంది. కానీ ఇబ్బంది అయితే 100% ఉంటుంది. ఎందుకు? ఈ కుజుడు బాధకుడు అయ్యాడు కాబట్టి చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్త వహించాలి. మీరు జాగ్రత్త వహించాలి. ఎవరి జన్మజాతక చక్రంలోనైనా భాగ్యాధిపతి మిత్ర రాశుల్లో కానీ స్వరాశుల్లో కానీ ఉచ్చుపట్టి కానీ ఉంటే మంచిది. ఆ దశ రాకపోయినా మంచి ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ నీచపడి ఆ దశ వస్తే ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త తీసుకోవాలి. ఆ గ్రహం ఏదైతేందో ఆ వారం రోజు ఆ దేవతకి పూజ చేసుకోవడం, జాగ్రత్తగా ఉండడం చేసుకోవాలి. ఇక్కడ చతుర్థాధిపతి కుజుడయ్యారు కాబట్టి బాధకుడు ఈయనే, చతుర్థాధిపతి ఈయనే. మరి కుజుడయ్యారు కాబట్టి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు అవి చేయించుకుంటే ఇట్లాంటి ఇబ్బందుల నుంచి తొలగుతాయి. జన్మజాతక చక్రంలో ఎప్పుడూ భాగ్యాధిపతి నీచ పట్టకూడదండి. ఒకవేళ నీచ పట్టినట్లయితే ఆ భాగ్యాధిపతి ఉన్న రాశ్యాధిపతి జన్మజాతక చక్రంలో లగ్నాధిపత్యమో భాగ్యాధిపత్యమో పంచమాధిపత్యమో అలాగే చతుర్థ సప్తమ దశమాధిపత్యమో వస్తే మంచి బలం ఉంటుంది. లేకపోతే మరింత ఇబ్బందులు అయితే మాత్రం 100% ఉంటాయి.
ఇది ఒకరి జాతకం, అది ఒకరి జాతకం ముందు చెప్పింది. వారికి మీనలగ్నం అయ్యి ఉండి భాగ్యాధిపతి ఉచ్చుపట్టి ఉన్నారు కాబట్టి 100% మంచి ఫలితాలు ఇస్తారు. భాగ్యాధిపతి ఉన్న రాస్యాధిపతి శని భగవానుడు అందిస్తారు. అయితే తక్కువ అందుతున్నాయి, ఎక్కువ అందుతున్నాయి అన్నప్పుడు ఆ రాస్యాధిపతికి కూడా జన్మజాతక చక్రంలో మంచి భావాధిపత్యం వస్తే ఫాస్ట్గా ఉంటాయి, లేకపోతే కొంచెం స్లో అనేది భాగ్యం ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.